సరే మరికి ఆత్మక అంతఃకరణానిక మరి అప్పుడు ఆత్మక అంతఃకరణం యొక్క గుణము అహం శబ్దం చేత చైతన్యానికి ఆపాదించినట్టయితే అది కూడా కర్మ అవుతుంది. కర్త అయిపోయింది, కర్మ కూడా అయిపోయింది. లోకంలో ఇవి రెండు ఒక దగ్గర మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక రూపం లేదు కాబట్టి అది కర్త కాదు, కర్మ కాదు. అందువల్లనే లోకజ్ఞానంలో కర్మకర్త రెండు ఒకటి ఎట్లాగైతే కావడం లేదు, ఇక్కడ కూడా ఆత్మకు కర్తృత్వం ఉంటుంది, కర్మ ఉంటుంది అనే అవకాశము లేదు. అత్రాహ ఈ విధంగా చెప్పినప్పుడు మళ్ళీ సందేహం మీమాంసకు. ఇదే కదా బురదలో మనం చెప్పుకున్నాం నిన్న మొన్నను. శుద్ధం మేము చెప్పిన విషయాన్ని శుద్ధి కొరకు నేను ముందు చెప్పబోతున్నా అన్నాడు. శుద్ధి ఏంటిది? ఇవన్నీ కూడా తర్క వితర్కాలన్నిటిని కూడా సమన్వయం చేస్తూ పోయినప్పుడు శుద్ధమవుతుంది తన యొక్క అన్న విషయం. తర్వాత అత్రాహ ప్రత్యక్షేణ ఆత్మన కర్మకర్తృత్వాభ్యుపగమే తత్పాదోపజీవి నా అనుమానేన ప్రత్యక్షోత్తారణం అయుక్తమిది చోద్యం. చేత ఆత్మకు కర్తృత్వ కర్మలో అంగీకరింపబడుతూ ఉండగా ప్రత్యక్షేణ ఆత్మన కర్మకర్తృత్వాది అభ్యుపగమే, ప్రత్యక్షంగా కనిపిస్తుంది, అదే కర్మ అవుతుంది, అదే కర్త అవుతుంది అని ఒకటి కదా. ఎట్లాగంటే అభ్యుపగమే తత్పాదోపజీవిన అనుమానేన ప్రత్యక్షోత్సారణమయుక్తమితి చోద్యం. ఆత్మకు కర్తృత్వము కర్మ రెండు అంగీకరింపబడవు అని చెప్పారు కదా మీరు. ఎట్లాగంటే అనుమానం ఉంది కదా, అనుమాన ప్రమాణానికి ప్రత్యక్షాన్ని లేదని చెప్పే అవకాశము లేదు. ఎందుకు అంటే అక్కడ ఒకటి ప్రత్యక్షంగా కనిపిస్తుంది పొగ, ఒకటేమో అనుమానం ద్వారా తెలుసుకుంటున్నాము అగ్నిని. అయితే అక్కడ రెండు సంభవించాయా లేవా? ఒకే జ్ఞానానికి ఒకటే ఉంటుందన్నావు కదా. ఇక్కడ ఆడ అగ్ని ఉంది అనే దాని కొరకు ప్రత్యక్షంగా చూశావు పొగను, అనుమానం ద్వారా ఊహించావు అగ్ని. ఎట్లాగైతే ప్రత్యక్షము అనుమానము రెండు ప్రమాణాలు ఎట్లాగైతే అక్కడ కలిగి ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడా ఉంటాయి. అంటే నీకు నష్టమేమి? కర్తృత్వభావం ఉంటుంది, కర్మభావన కూడా ఉంటుంది, అంటే నష్టమేమి? అప్పుడు ప్రత్యక్షానికి అనుమానానికి ప్రత్యక్షం ఏమైంది? ఉపజీవక భావం. అంటే ప్రత్యక్షం ద్వారా అనుమానం, పొగ ద్వారా కదా నువ్వు చూసావు. అందువల్ల రెండు అక్కడ ఎట్లాగైతే ఉన్నావో ఇక్కడ ఆత్మ కూడా కర్తృత్వము కర్మ రెండు కూడా ఆశ్రయించినట్టయితే నష్టమేమి అనే విషయాన్ని మళ్ళీ పూర్వమీమాంసకుడు అడుగుతూ ఉన్నాడు. దానికి అనుకూలంగా ప్రవర్తిస్తే నష్టమేమి లేదు అన్నప్పుడు ఏమవుతుంది? మాం అహం జానామి, నన్ను నేను తెలుసుకుంటున్నాను అనే భావన వస్తుంది. ఇట్లా అన్నారా లేదా? నన్ను నేను తెలుసుకుంటున్నా అని. అప్పుడు నన్ను అనేదేమో కర్మ అయింది, తెలుసుకుంటున్నా అనేది అయింది కర్త అయింది. ఈ విధంగా లోకంలో వ్యవహారం జరుగుతుందా లేదా? తానే కర్త అయ్యాడు, తానే కర్మ కూడా. నన్ను అన్నప్పుడు కర్మ అయింది, తెలుసుకుంటున్నా అంటే ఏమైంది? అందువల్ల నన్ను నేను తెలుసుకున్నా అన్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణం ఏంటిది? అస్మత్ శబ్దవాచ్యమైన ఆత్మ మాం అన్నాడు. నేను నన్ను అనే ఈ రెండో పదం ఏంటిది? మాం అనేదేమో కర్మను తెలిపింది, అహం అనేది ఏమని తెలిసింది? నేను అనేది ఏం తెలిసింది? కర్తను తెలిసింది. అర్థమైందా లేదా? నన్ను నేను తెలుసుకుంటా అన్నప్పుడు నన్ను అనేది ఏంటి? కర్మను తెలిపింది. తెలుసుకుంటా అన్నప్పుడు కర్తను తెలిపింది. అక్కడ రెండు సమన్వయమైన లే ఒకదాని యందు. ఆ విధంగా అనుకుంటున్న నష్టం ఏమి అని మళ్ళీ పూర్వపక్షి యొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాడు. లోకంలో కనిపిస్తూ ఉంటుంది కదా, ప్రథమాంతం చేతనో కర్తృత్వము, ద్వితీయాంతం చేతనో కర్మ అవుతుంది కదా. మాం అంటే నన్ను అనేది కర్మ అయింది, అహం అనేది ప్రథమాంతం కాబట్టి కర్త అయింది. నన్ను నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు కర్మ కర్త రెండు ఒకటే అయినట్టుగానే అహంకారం కూడా అవుతుంది, అహంకారం లేకుండా కూడా అవుతుంది. ఆత్మధర్మాలు నష్టమేమి? అర్థమైంది కదా విషయం? ఎక్కడ స్వభావం తెలుసుకుంటాను? నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఎవరిని తెలుసుకుంటున్నారు? నువ్వు అంతఃకరణ ధర్మాన్ని తెలుసుకుంటున్నావా? నిన్ను తెలుసు చైతన్యం తెలుసుకుంటున్నావా?
అందువల్ల ఘట ప్రత్యయమునకు అహం ప్రత్యయమునకును కర్తృకర్మలు వేరువేరుగా ఉండవని అనుమానించేది ప్రత్యక్షాన్ని ఇంతవరకు మనకు చూపించాడు. కాబట్టి నన్ను నేను తెలుసుకుంటాను అన్న దగ్గర ఆత్మకు కర్తృత్వం కర్మలు రెండూ కలవని అన్నప్పుడు నన్ను నేను తెలుసుకుంటున్నాను అంటే నిన్ను నీవు ఏ విధంగా తెలుసుకున్నావు? శరీరంగా తెలుసుకున్నావా, చైతన్యంగా తెలుసుకున్నావా, అహంకారంగా తెలుసుకున్నావా కదా. నిన్ను నీవు తెలుసుకో అన్నప్పుడు నిన్ను కర్మ అయింది, తెలుసుకో అన్నప్పుడు కర్త అయింది. నన్ను నేను తెలుసుకుంటున్నా అన్నప్పుడు కూడా నన్ను కర్మ అయింది, తెలుసుకుంటున్నా అన్నప్పుడు కర్త అయింది. ఆ విధంగా అన్నందువల్ల నష్టమేమి, రెండు ఉంటే కర్తృత్వం ఉంటుంది, కర్మ కూడా ఉంటుంది, నష్టమేమి లేదు అని ఒకవేళ నీవు అడుగుతావేమో. తన్నిరాకరణాయ ప్రత్యక్షోపన్యాద, దాన్ని నిషేధించే దాని కొరకు ముందు చెప్పబోతున్నా. నువ్వు చెప్పేది ఏదైతే ఉందో అది సమంజసమైంది కాదు, యుక్తియుక్తమైంది కాదు, అది విషయాన్ని సమీకరించేది కాదు అనే విషయాన్ని చెబుతూ, యత్రయో దృశ్యతే ద్రష్ట తస్యైవాసో గుణో నతు ద్రష్టుస్థో దృశ్యతాం యస్మాన్నైవేయాదో ద్రష్టుర్బోధవత్. ఏ అంతఃకరణములో అహం ప్రత్యయ సాక్షి చూడబడుతున్నాడో ఆ అంతఃకరణానికే అహం ప్రత్యయము ధర్మం. అహం అంటే నేను అనేది ఎక్కడ పుట్టింది? అది అంతఃకరణ ధర్మం కదా. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంతఃకరణ ధర్మం కదా. కాబట్టి ఎత్రయో దృశ్యతే ద్రష్ట అంటే ఇక్కడ అంతఃకరణము లేదు. లేని కారణం చేత ఇక్కడ ద్రష్టత్వం వచ్చేసిందా? లేదు. ఎక్కడ అంతఃకరణం ఉంటుందో, అంతఃకర విశిష్టమై ఉంటుందో అక్కడే ద్రష్ట అనే పేరు వస్తుంది. కానీ సాక్షి చేత మాత్రము అది రాదు. అంతఃకరణానికి అది అహం ప్రత్యయం ధర్మం. అంతఃకరణం లేని దగ్గర నేను అనడం లేదు, అహం అని అనడం లేదు. అంతఃకరణం ఉన్న దగ్గరనే అహం అంటున్నాడు, నేను అంటున్నాడు. ఇప్పుడు అహం అనే ధర్మం ఎవరిది? అంతఃకరణందిగా లేదు చైతన్యాందా? చైతన్యాందైతే అంతటా ఉండాలి. కాబట్టి ఎత్రయో దృశ్యతే ద్రష్ట తస్యైవాసౌ గుణోనతు, దాందే ఆ గుణమవుతుంది గాని ఇంకొక దాంది కాదు. ఎందుకు కాదు అంటే అట్లా అవుతే అంతటా కనిపించాలి, అంతటా వినిపించాలా. ఉన్న దగ్గరే అహం అనే శబ్దం ఏర్పడుతుంది, తత్సంబంధమైన క్రియాకలాపాలు జరుగుతున్నాయి గాని ఇంకో దగ్గర జరగడం లేదు. అందుకని ఎత్ర యో దృశ్యతే, ఏ అంతఃకరణమందు, యో అంటే ఏ అహంకారమైతే దృఢపడుతుందో, ద్రష్ట తస్యైవాసం గుణోనతో అది ద్రష్టత్వం అయినందువల్ల అది అంతఃకరణం గుణమే కాని ఇంకొక దాని అయ్యే అవకాశము లేదు. ద్రష్టుస్థో దృశ్యతాం యస్మాన్ నైవేయాదు. ద్రష్టుస్థం అంటే ఆత్మకు సాక్షిగా అది ధర్మం ఎట్లా కాదు, అట్లాగే ద్రష్టయందున్న ధర్మము ద్రష్ట జ్ఞానం వలె దృశ్యత్వము పొందదు. ద్రష్టయందున్న ధర్మం ఏంటి? అహం. ద్రష్ట యొక్క జ్ఞానానికి ఎట్లాగైతే దృశ్యం పొందదో, అహం ప్రత్యయము అంతఃకరణ ధర్మం అనుకున్నప్పుడు మళ్ళీ అదే కర్మగా మారి అహంకారము చూడబడదు. ఎట్లాగో అర్థం కాల కాదు. ద్రష్టయందున్న ధర్మం ఏంటిది? అహం. తర్వాత నేను అనే జ్ఞానము అంటున్నాడు అంటే స్వాభావికంగా శరీరాన్ని చూసి అంటున్నాడు కదా. అందువల్ల అక్కడ కర్త వేరైంది, కర్మ వేరైంది. ఇక్కడ అంతఃకరణ విశిష్టమైన శరీర దానికి అహంకారం అనేది ఉన్నందువల్ల చేతనం యొక్క ధర్మము కాలేదు. అహం అనేది దేని ధర్మము కాబట్టి చేతనానికి కాలేదు. అప్పుడు చైతన్యం ఎట్లా కర్మ అయ్యేదానికి అవుతుంది? ఇక్కడ కర్త అహం అయినప్పుడు చేతనము కర్మ కాదు, ఎందుకంటే దానికి ఒక స్థూల రూపం లేదు, అయ్యేదానికి అవకాశము లేదు. అందువల్ల ద్రష్ట ఎందున్న ధర్మము ద్రష్ట జ్ఞానాల వలె దృశ్యత్వానికి అది రాదు. అంటే ద్రష్ట ఎందున్న ధర్మం ఏంటిది? చేతనత్వము. అది కర్మ ఎందు వచ్చే అవకాశము లేదు. అందుకొరకే కర్త కర్మ రెండు ఒకే దగ్గర ఉండే అవకాశం కూడా. ఆత్మ యొక్క ధర్మం ఏంటిది? దృశ్యం కాకుండా ఉండడమే. ఎందుకంటే దానికి ఒక రూపం లేదు కాబట్టి దృశ్యం కాదు. అంతఃకరణ ధర్మం ఏంటిది? దృశ్యము. నాకు నా మనసు బాగలేదు, నా ఫలానా అంటున్నావు,
కానీ అహం అని చెప్పేది ఎవరు? అంతఃకరణం. అప్పుడు అది కర్త అయిందా లేదా? ఇప్పుడు ఆత్మ దృశ్యం ఎట్లా అవుతుంది? దానికి ఒక రూపం ఉంటాయి కదా దృశ్యం అయ్యేదానికి. అందువల్ల అహం ప్రత్యయంతో కూడుకుంది, అంతఃకరణమైనప్పుడు కర్త అయింది. మళ్ళీ నేను అని అన్నప్పుడు అది చైతన్యాన్ని గురించి ఒకవేళ నువ్వు చెప్తావేమో అది దృశ్యమయ్యే అవకాశము లేదు. ఎందుకంటే దానికి ఆత్మ సాక్షే కాని విషయమయ్యే అవకాశము లేదు. ఎందుకు? జడమైన అంతఃకరణము, స్వయం ప్రకాశమైన ఆత్మ, ఈ రెండు చేర్తే కదా అహం అనే భావన వచ్చింది. జడమైన అంతఃకరణము, చైతన్యం, ఈ రెండు చేరితే అహం అని వివరింపబడుతున్నాయి. కేవలం ఆత్మ గాని కేవలం అంతఃకరణం గాని అహం అనే దానికి వీల్లేదు. ఎందుకంటే అంతఃకరణానికేమో చైతన్యము లేదు, చేతనానికేమో అంతఃకరణము లేదు. అది ఆ ఒక్కటి గాని ఈ ఒక్కటి గాని అహం అనే అవకాశము లేదు. ఇవి రెండు కలిస్తే అహం ప్రత్యయానికి అయింది. కాబట్టి అహం అని వివరించేదానికి రెండింటి యొక్క కూడిక కావాలి. అహం అని వివరించడానికి రెండు యొక్క కూడిక కావాలా వద్దా? అంతఃకరణం జడమైనందువల్ల ఆత్మను చూడలేదు. మరి ఆత్మ దృశ్యం కానందువల్ల అంతఃకరణం ద్వారా చూడబడదు. అందువల్ల కర్మ కర్తృత్వాలు రెండు ఒకటే అవుతుంది. అంటే అంతఃకరణం దృశ్యత్వం ఉంది, అహం ప్రత్యము అయినందువల్ల అంతఃకరణంలోనే ఇది అంతఃకరణ ధర్మైనందువల్ల ఆ ధర్మం అంతఃకరణంలోనే ఉంటుంది, కానీ ఆత్మకు వచ్చే అవకాశం లేదు అహం ప్రత్యయం ద్వారా. కాబట్టి ఇక్కడ అహం అని ఈ శబ్దం ద్వారా అంతఃకరణం గ్రహింపబడుతుందే కానీ ఆత్మ గ్రహింపబడదు. ఎందుకు అంటే ఆత్మ విషయం అయ్యేదానికి వీల్లేదు. ఆత్మ విషయం అయ్యేదానికి వీల్లేదు. ఎందుకో సూక్ష్మము స్థూలము కాదు. అందుకొరకే నీవన్నది ఏదైతే ఉందో అందుకొరకు ద్రష్టస్థో దృశ్యతాం యస్మాన్ నైవేయాత్. ద్రష్ట దృశ్యమయ్యే అవకాశము లేదు, దృశ్యము ద్రష్ట అయ్యే అవకాశం కూడా లేదు. ద్రష్టుబోధవతు, చూసేవాని జ్ఞానము చూసేవాని అందే ఎట్లాగైతే ఉంటుందో అనేవాని యొక్క జ్ఞానం అనేదాని అందే ఉంటుంది. ఎట్లాగంటే నేను చూస్తున్నా అన్నప్పుడు చూసే జ్ఞానం ఎవరి ఉందా లేదా? ఇప్పుడు అహం అనే ప్రత్యయము అంతఃకరణందా లేదా ఆత్మదా? అప్పుడు అంతఃకరణం ముందు ఉంటుంది కానీ ఆత్మ ఎందా వచ్చే అవకాశము లేదు. అందుకొరకే ప్రత్యక్షేనైవ అభిమతస్య ఆభాసీకృతత్వాత్ తుస్థమేవానుమానం. ప్రత్యక్షం చేతనే ప్రత్యక్షము ఆభాసంగా కనిపించినందువల్ల అనుమానం ఏదైతే ఉందో అది నిర్దోషమైంది. అంటే ప్రత్యక్షం చేత ఇంకొక అనుమానం చేత ఆభాసమైంది అని చెప్పాడు కదా మొదలు. అక్కడ పొగను చూసి అగ్ని అనుకున్నప్పుడు ఏమన్నాడు? అక్కడ రెండు ఉన్నాయి కదా, ఒకటేమో ఆభాసం, ఒకటేమో జ్ఞానం కలిగింది. ఇక్కడ ప్రత్యక్షం చేత ప్రత్యక్షము ఏదైతే ఉందో అది ప్రత్యక్షం చేతనే వాళ్ళకు సమ్మతమైన ప్రత్యక్షం ఆభాస రూపంలో ఉంది కానీ వాస్తవికంగా ఎట్లా లేదో అట్లాగే ఇక్కడ అహం ప్రత్యం, నన్ను నేను తెలుసుకుంటున్నాను అనే విషయం ఏదైతే ఉందో రెండు కనిపించినప్పటికీ అహం అనే ప్రత్యక్షం ఏదైతే ఉందో అంతఃకరణకి దృశ్యత్వం ఉంది కానీ ఆత్మకు దృశ్యత్వము లేదని చెప్తున్నందువల్ల ప్రత్యక్షము అంతఃకరణ విశిష్టాత్మ పరము కాదు అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అహం ప్రత్యయం చేత ప్రత్యక్షం ఏదైతే కనిపిస్తుందో దానికి ఆత్మ విషయం కాదు, అంతఃకరణమే విషయము అనేదాన్ని మనము గ్రహించాలి. అతః తదేవ ప్రక్రియతే, దాన్నే మేము ఇప్పుడు విశదంగా చెప్తున్నాం. ఎట్లాగా ఆత్మధర్మం కాదో అంతఃకరణ ధర్మమే అని మేము చెప్పామో దాన్ని ఇంకా విశేష రూపంగా చెప్పబోతున్నాం అనే దాన్ని చెబుతూ తత్ర వికల్ప దూషణాభిధానం, ఏవేమి వికల్పాలు సందేహాలు కలుగుతాయో వాటినన్నిటినీ కూడా చూపించి వాటిని నిరాకరణ చేయబోతున్నాను. ఎందుకంటే ఆయన సూచించాడు కదా, కర్త కావచ్చు కర్మ కావచ్చు, దీనిలో నష్టమేమో లేదని చెప్పిన కారణం చేత అట్లా అయ్యేదానికి వీలు లేదని చెప్పి ఆ చెప్పిన దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? వివరణ చేస్తున్నాడు. వివరణ ఎందుకు చేస్తున్నాడు అంటే అది శుద్ధమయ్యేదాని కొరకు. ఏ వికల్పాలు కలుగుతాయో అంటే పూర్వపక్షం ఏ సందేహాలను వెలిబుచ్చేదానికి ప్రయత్నం చేస్తాడో వాటినన్నిటిని కూడా
తానే వెలిబుచ్చి దానికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడు. ఏంటది? నాత్మనా న తదంశేన గుణస్వస్థో అవగమ్యతే అభిన్నత్వాత్ సమత్వాచ్చ నిరంశత్వాత్ అకర్మతః. ఆత్మ తన కంటే భిన్నుడా అభిన్నుడా? ఆత్మ తన కంటే భిన్నుడా అభిన్నుడా? అడుగుతా ఉంటే ఎలా అవుతావు? నన్ను అడుగుతావు ఏంటి? నేను నిన్ను అడుగుతా ఉంటే ఆత్మ తనకంటే భిన్నుడా అభిన్నుడా నేను అడుగుతా ఉంటే ఎట్లా అవుతాడు నన్ను అడిగితే? తనకంటే అభిన్నుడు, తనతో సమానమైన వాడా విధమైన వాడా? ఆత్మన న తదంశేన గుణస్థో గమ్యతే అభిన్నత్వాత్ సమత్వాచ్చ నిరంశత్వాదు అన్నా. తనకంటే అభిన్నుడైనందువల్ల, కింది పదం చూడండి, కింది పాదం అభిన్నత్వాతు, తనకంటే అభిన్నమైనందువల్ల అంటే తన స్వరూపమే అయినందువల్ల, సమత్వాచ్చ తనతో సమానమైనందువల్ల, నిరంశత్వాతు ఏ అంశ కూడా లేనందువల్ల, అంశాంశీ భావం లేనందువల్ల, అంశాంశ భావం అంటే అవయవరహితుడైనందువల్ల, నిరంశత్వాదు అకర్మత కర్మగల ఈ ఆత్మయందుగల ధర్మం ఇవన్నీ కూడా లేనందువల్ల కర్మత్వం లేనివాడై ఉన్నాడు ఆత్మ. కర్మ ఎప్పుడవుతాయి? ఉండాల. కర్మ కావాలంటే తనకంటే భిన్నమై ఉండాల, తనకంటే విషమమై ఉండాల, అంశంతో కూడుకొని ఉండాల. 3 చెప్పాడు. తనకంటే భిన్నంగా ఉండాలి కర్మ కావాలంటే. మైకు నాకంటే భిన్నంగా ఉంది, నాతో సమానమైంది కాదు, అంశతో కూడుకొని ఉంది కాబట్టి ఇది కర్మ అని చెప్పబడుతుంది. కర్మ అయ్యేదానికి ఇప్పుడు 3 కారణాలు చూపించి, భిన్నము, సమానం కాదు, భిన్నమై ఉండాల, విషమమై ఉండాల, అంశమై ఉండాల. చదివేస్తూ ఉన్నమతి వినట్టు అయిపోయింది. ఆ విషమం అంటే తనకంటే భిన్నమై ఒకటి ఉండాలా, తనతో సమానం కాకుండా ఉండాలా. విషమం అంటే అర్థమేమి? సమానం కాకుండా ఉండాలా, అంశతో కూడుకొని ఉండాలి, అవయవ సహితమై ఉండాలి. ఆత్మ తనకంటే భిన్నం కాదు, విషమము కాదు, అవయవాలతో కూడుకున్నది కానందువల్ల అకర్మత. ఇవన్నీ కూడా ఆత్మచేత అయినందువల్ల ఆత్మలో కర్మత్వము కాలేదు. ఆత్మలో గల ధర్మాలన్నీ కూడా ఆత్మచేత గాని ఆత్మ యొక్క అంశ చేత గాని గ్రహింపబడవు. ఆత్మ యొక్క ధర్మాలు ఏంటిది? ఏం చెప్పుకున్నాం? అభిన్నత్వము, సమత్వము, నిరంశత్వము. ఆత్మ యొక్క ధర్మాలు ఏంటిది? అభిన్నత్వము, సమత్వము, నిరంశత్వము, కర్మరహితత్వము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉండల్లా దానిలో కర్మత్వం వచ్చే అవకాశము లేదు. ఆత్మ యందు గల ధర్మాలు ఆత్మచేత గాని ఆత్మ యొక్క అంశం చేత గాని గ్రహింపబడేవి కావు. ఆత్మ యొక్క అంశం ఏంటిది అనుకోండి, జీవలో ఉన్న జీవాత్మ అనుకోండి. అంటే అహం ప్రత్యయము ఆత్మధర్మం అని చెప్తూ వచ్చాడు కదా ఇంతవరకు. ఈ అహం ప్రత్యయం ఏదైతే ఉందో ఆత్మచేత గ్రహింపబడుతుందంటావా లేదా ఆత్మ యొక్క అంశం చేత గ్రహింపబడుతుందంటావా? వీటి చేత కూడా అనుకునే దానికి వీల్లేదు. ఎందుకంటే తన యందున ధర్మము గ్రహించేప్పుడు ముందు తనను తాను గ్రహించాలి. తన యొక్క స్వరూపం ఏంటో గ్రహించి తన స్వరూపంలో ఉన్న ధర్మాన్ని గ్రహించాలి. తాను తనకన్నా అభిన్నమైనప్పుడు గ్రహించే అవకాశం లేదు. తాను తనకంటే అభిన్నంగా ఉన్నప్పుడు ఎట్లా గ్రహిస్తావు? నాకంటే భిన్నంగా ఉన్నప్పుడుగా నీ స్వరూపం ఎటువంటిదని చెప్పగలుగుతాను. నువ్వు కూడా నేనే, నేను కూడా నువ్వే అయినప్పుడు ఎట్లా గ్రహించగలుగుతావు? 2 వస్తువులు భిన్నభిన్నంగా ఉన్నప్పుడే ఒక వస్తువుని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గ్రహించగలుగుతాడు. అభిన్నమైనప్పుడు గ్రహించే అవకాశం లేదు. అంశం గ్రహిస్తుందా అంటే అంశం గ్రహించదు తనకంటే అభిన్నం కాబట్టి. కొన్ని చైతన్యం గ్రహిస్తుందా అంటే చైతన్యం గ్రహించే అవకాశం లేదు, అది నిరవయము కాబట్టి. అందువల్ల ఆత్మలో ఉన్న ధర్మాన్ని అంశం గ్రహించాలంటే ముందుగా తను తాను గ్రహించుకోవాలి. తనకంటే అభిన్నమైనందువల్ల గ్రహించే అవకాశము కాబట్టి గ్రాహ్య గ్రాహక భావం చెప్పదామన్న గ్రహించబడేది అది గ్రహించేది నేనంటావా? ఆత్మతో సమానమైనందువల్ల గ్రాహ్య గ్రాహక భావం కూడా కుదరదు. ఎందుకంటే విషమంగా ఉన్నప్పుడే గ్రహింపబడుతుంది కాబట్టి సమంగా ఉన్నప్పుడు గ్రహింపబడదు. ఎట్లయితే ఒక మైకును ఎట్లయితే గ్రహించదో, ఎందుకంటే 2 సమానం. చైతన్యం ఏకమైనందువల్ల గ్రాహ్య గ్రాహక భావం కూడా అక్కడ గ్రాహం అంటే గ్రహించేవారు, గ్రాహ్యం అంటే గ్రహింపబడేది. 2 సమంగా ఉన్నందువల్ల అక్కడ కూడా అవకాశము లేదు. అందువల్ల ఈ విధంగా
కర్మత్వము కర్తృత్వము రెండూ కూడా ఆత్మయందు వచ్చే అవకాశము లేనే లేదు గాని అని ఈ విధంగా నిరవయుడైనందువల్ల అంశ కాదు. తర్వాత సమరూపమైనందువల్ల దృశ్యము కాదు. దృశ్యమైన అహం ప్రత్యయం ఏదైతే ఉందో అది ఆత్మధర్మము కానే కాదు, అంతఃకరణ ధర్మమే అని దీని ద్వారా నాత్మనా తదంశేన గుణస్థస్థో అవగమ్యతే అభిన్నత్వాత్ సమత్వాచ నిరంశత్వార కర్మత అని కిందిదేమో ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పి పై లైన్ ద్వారానేమో అది అయ్యేదానికి అవకాశం లేదని దాన్ని నిరూపణ చేశారు. నగి యుగపన్నాపి క్రమేణోభయధ చైకస్య ధర్మినో గ్రాహ్యగ్రాహకత్వం ఉపపద్యత ఇది ప్రతిపాదనాయ. సరే అట్లా కాకపోతే ఒకేసారన్నా అవుతాయి, లేదు ఒకటి తర్వాత అయినా ఒకటి అవుతాయి, నష్టం ఏముంది అని మళ్ళీ అడుగుతారేమో. నా యుగపత్ ఒకేసారి నన్ను నేను తెలుసుకుంటున్నా అన్నప్పుడు ఒకేసారి అవుతాయి, నన్ను అన్నప్పుడు ఒకటి తెలుస్తుంది, తెలుసుకుంటున్నా అన్నప్పుడు ఒకటి తెలుస్తుంది, నష్టమేమి అని ఒకవేళ అడుగుతావేమో. ఒక వస్తువును గ్రాహ్యగ్రాహక భావం అంటే దృశ్యము అది అవుతుంది, ద్రష్ట కూడా ఏకకాలమందు ఏదన్నా ఎప్పుడైనా అవుతుందా? ఒకే కాలంలో ఒకే వస్తువు దృశ్యం అవుతుంది, ద్రష్ట కూడా అవుతుంది అని చెప్పగలుగుతామా? ఎందుకంటే దృశ్యమైతే ద్రష్ట కాదు, ద్రష్ట అయితే దృశ్యం కాదు. దృశ్యం ఎప్పుడు జడము, ద్రష్ట ఎప్పుడు చైతన్యం. కాబట్టి రెండు ఒకేసారి అవుతాయంటే అది కూడా సమంజసమైంది. నా యుగపన్నాభిక్రమేణ ఉభయధ అన్నాడు. లేదా క్రమముగా ఆయనను, క్రమం అంటే అర్థమేమి? ఒకసారి ద్రష్ట అవుతాడు, ఒకసారి దృశ్యము అవుతాడు. పోనీలే ఒకసారి కాకపోతే ఒకటి తర్వాత ఒకటి కానీ అని ఒకవేళ అంటావేమో. నా ధర్మినో గ్రాహ్యగ్రాహకత్వం ఉపపద్యతే. ధర్మిన అంటే ధర్మములు కలిగింది, వేరు వేరుగా కూడా అయ్యేదానికి కాదు అనేదాన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఆత్మకు ద్రష్టత్వము దృశ్యత్వము రెండు కూడా ఉన్నాయంటే ఏకకాలము అవి రెండు అవుతాయా, లేదు ఒకదాని తర్వాత ఒకటి అవుతాయా, లేదు ఒకసారి అయిన తర్వాత ఒకటి అవుతుందా అంటే ఈ రెండు కూడా చెప్పేదానికి ఎప్పుడు కూడా సంభవించవు అనేదాన్ని ముందు శ్లోకంలో చెప్పబోతున్నావు. ఆత్మకు ఏకకాలంలో కర్మకర్తృత్వం కాదు, కొన్ని కర్మగా క్రమంగా ఒకసారి ఒకటి అవుతుంది, ఇంకోసారి ఇంకొకటి అవుతుంది అంటే అట్లా కూడా అయ్యే అవకాశము. అంటే అర్థమేమి? దానిలో కర్తృత్వం లేదు, కర్మత్వం లేదు, రెండు లేవు అని నిరసించే దాని కొరకు ఇన్ని తంటాలు పడుతుంది. ఆత్మకి, శుద్ధ చైతన్యానికి కర్తృత్వము లేదు, కర్మ అయ్యే అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే కర్మ అయ్యే అవకాశం ఎందుకు లేదు? చైతన్యమైనందువల్ల. కర్మ ఎప్పుడు కూడా జడమే అవుతుంది కానీ చైతన్యం కాదు. రెండవది, కేవల చైతన్యం ఎప్పుడు కర్త కాదు, అంతఃకరణ విశిష్టమైనప్పుడే కర్త అవుతుంది కానీ కేవల చైతన్యం ఎప్పుడు కూడా కర్త అయ్యే అవకాశము లేదు. మరి యుగపత్వం అన్నప్పుడు అది దాని అవయవాలు లేవైపోయే అది దృశ్యమయ్యే దాని కొరకు, అంతఃకరణం లేదైపోయే అది కర్త అయిపోయే దాని కొరకు. రెండు ఒకసారి ఎట్లా ఉంటాయి? ఒకటి తర్వాత ఒకటి ఎట్లా ఉంటుంది అని దాన్ని ఇప్పుడు నిరసిస్తూ ఉన్నా, అంటే దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ద్రష్టృత్వేన ఉపయుక్తత్వాతో తదైవ స్యాన్న దృశ్యత కాలాంతరే చేదృశ్యత్వం నహి అద్రష్టృకమిష్యతే. అర్థం చూడండి దీన్ని. ద్రష్టృత్వేన ఉపయుక్త, ఆత్మ ఎప్పుడు కూడా ద్రష్ట అని చెప్పబడినందువల్ల. ఆత్మ ఏంటి? ఎప్పుడు ద్రష్ట అని చెప్పబడినందువల్ల దృశ్యము సంభవిస్తుందా? సంభవించే అవకాశము లేదు. పోని తర్వాతనైనా అవుతుంది అంటామే, ద్రష్టు శూన్యమైనప్పుడు దృశ్యత్వం అవుతుందని ఒకవేళ అంటావేమో, అది కూడా కానే కాదు. కాలాంతరే చేత్ దృశ్యత్వం. కాలాంతరే అంటే ఒకప్పుడు తెలుసుకున్నప్పుడు కర్త అయ్యాడు, ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ కర్తృత్వం పోయిన తర్వాత ఒకవేళ దృశ్యం అవుతాడంటే నష్టం ఏమి? వాళ్ళు తెలుసుకునేప్పుడు కర్త అయ్యాడు, తెలుసుకునేది అయిపోయింది, ఇంకోసేపటికి మళ్ళీ దృశ్యం అయ్యాడు. కాల అంటే నహి అద్రష్టో కమిష్యతే. దృశ్యమందు ద్రష్టశూన్యమైన దృశ్యత్వము అంగీకరింపబడదు. ఎప్పుడు ద్రష్టగానే ఉంటాడు, దృశ్యం దృశ్యంగానే ఉంటుంది. కానీ కాలాంతరంలో కావచ్చు, ఇంకో కాలంలో కావచ్చు, ఎప్పుడు దృశ్యము ద్రష్ట కాదు, ద్రష్ట
దృశ్యం అయ్యే అవకాశం లేదు. కాలాంతరంలో కావచ్చు, ఇంకో దాని కావచ్చు, ఇంకో దాన్ని కావచ్చు. అందులో ఏకకాలమందు కావనుకున్నా మొదలు చెప్పాడు. పోనీ కాలాంతరంలో అవుతుందంటే అది కూడా అయ్యే అవకాశము లేదు. ఎందుకు కాదంటే ద్రష్టగా ఏర్పడినప్పుడు సంపూర్ణంగా ద్రష్టగానే ఉంటాడు గాని దృశ్యం కాదాలడు. కొన్ని దృశ్యం ఒక కాలంలో అవుతుంది, ద్రష్ట అవుతాడు, ఇంకో కాలంలో దృశ్యం అవుతుందంటావా? అది కూడా సంభవించదు. ఎందుకంటే అతను తెలుసుకునేది ఇంకొక కర్త ఉండాలిగా. ఈయన దృశ్యం కావాలంటే ఇంకో తెలుసుకునేది ఇంకో చైతన్యమైనా కావాలి. అటువంటిప్పుడు తెలుసుకునేవాడు తెలియబడే వస్తువు కానీ అయ్యే అవకాశమే లేదు. ఎందువల్ల అంటే ఆత్మ ఎప్పుడు దృశ్యముగా ఉంటుందో అప్పుడు ద్రష్టత్వం దాని ద్రష్ట లేనందువల్ల ఆత్మకు దృశ్యత్వం సంభవించదు. ఆత్మను చూసే ఇంకొక ద్రష్ట ఉంటే కదా దృశ్యం అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం కాబట్టి మనం ద్రష్ట ఏమో ఇది దృశ్యమైంది. నన్ను ఇది చూడగలుగుతుందా? నేను దృశ్యం కావాలంటే మళ్ళీ ఇది ద్రష్ట కావాలా? ఇది ద్రష్ట అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇది జడం. అర్థమైందా? ఇప్పుడు చైతన్యం ఆత్మ ద్రష్ట అయినప్పుడు ఇది దృశ్యమైంది. ఎందుకంటే రెండే ఉన్నాయి, ఒకటి దృక్కు దృశ్యం, రెండే కదా మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాము. ఆత్మ దృశ్యం అయినప్పుడు ఆత్మ ద్రష్ట అయినప్పుడు దృశ్యం ఇదైంది. ఇప్పుడు మరి నువ్వేమంటున్నావు? ఇంకొక కాలంలో దృశ్యం కావచ్చు కదా అన్నప్పుడు వేరే ద్రష్ట ఉండాలి. ఆత్మను చూసేదానికి వేరే ద్రష్ట ఉంటే మళ్ళీ అప్పుడు దృశ్యం అవుతారు కాలాంతరంలో. మరి ఇంకా వేరే చూసేవాడు లేనప్పుడు దృశ్యం ఎట్లా అవుతుంది? ఆత్మ అంటే కేవలం ద్రష్టి తప్ప దృశ్యం అయ్యే అవకాశము లేదు. అందుకొరకు ఆత్మ దృశ్యత్వం అనేది సంభవించనే. ఎందుకు? ఆత్మ కంటే వేరే ద్రష్ట ఉంటే కదా దృశ్యత్వం మనం చెప్పగలుగుతాము. ఆత్మ కంటే భిన్నమో అయింది జడమే తప్ప ఇంకొకటి మనకి ఎక్కడ కనిపించదు. తాను ద్రష్టగా ఉన్నప్పుడు సమస్తము దృశ్యమైంది. తాను ఒకవేళ దృశ్యం అయ్యాడు అనుకోండి, ఇంకొక ద్రష్ట ఉండాలా వద్దా? ఇంకా ఆత్మ కంటే భిన్నమైన ద్రష్ట ఎవడు? ఇంకా వాడు తనకు తానే ద్రష్టము దృష్టి అంటే అది కాదని చెప్పేశాడు కదా. రెండు ఒకసారి సంభవించే అవకాశము లేదు అని పూర్వం అసలు మళ్ళీ ఆక్షేపణ చేస్తున్నాడు ముందు దానిలో. ఇప్పటికేమో తనకు తాను చెప్పేసేసి తనను చూసేదానికి ఇంకొక ద్రష్ట లేడు కాబట్టి దృశ్యమయ్యే అవకాశం లేదు. తాను చూస్తున్నాడు కాబట్టి ద్రష్ట అయ్యాడు కానీ దృశ్యం కూడా కాదు. అందువల్ల రెండు ఏకకాలంలో గాని కాలాంతరంలో గాని ద్రష్ట కర్మ కర్తృత్వాలు రెండు ఆత్మ యందు వచ్చే అవకాశము లేదు అనేసి ఇప్పుడు మళ్ళీ పూర్వమీమాంసకుడు తిరిగి మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. తంతు కామం అనాత్మధర్మాః మమత్వాదయః యథోక్త న్యాయ బలాతు అనాత్మతయైవ చ తేషు వ్యవహారాతు అహం రూపస్యతు ప్రత్యేగాత్మ సంబంధితయైవ ప్రసిద్ధేః అహం బ్రహ్మాస్మీతి శ్రుతేశ్చ అనాత్మధర్మత్వం అయుక్తం. ఇది పూర్వమీమాంస ఆక్షేపణ చేస్తున్నారు సందేహం ద్వారా. ఇంతవరకు చెప్పిన యుక్తుల ద్వారా మీ యొక్క ప్రభావం వల్ల